వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ ఒక టైటిల్ పెట్టున్నాం మనం. జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఒంటరయ్యారా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆఖరికి ఆయనకు ఏ పరిస్థితి ఎదురవుతూ ఉంది అంటే, ఏ ఇష్యూ వచ్చినా జగన్మోహన్ రెడ్డే మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తూ ఉంది. కనీసం ఆ పార్టీ నేతలు ఎవరు కూడా ఆయన పక్కన కనిపించిన సిచ్యువేషన్ ఉంది ప్రెస్ మీట్లో సైతం. జగన్మోహన్ రెడ్డి కూర్చోబెట్టుకోవట్లేదా అనేది ఆ పార్టీ వైపు నుంచి వస్తున్న చర్చ అయినప్పటికీ, బట్ ఎవరు కూడా ఆయన మద్దతుగా ఆ స్థాయిలో మాట్లాడడానికి అయితే ఆ పార్టీ నేతలు ముందుకు రావట్లేదు. శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా బతిలాడి మరీ ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టించాల్సి వస్తుంది. కష్టకాలంలో తమకు జగన్ అండగా ఉండలేదు, తమను పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు ఆ స్థాయిలో వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి ముందుకు రాని పరిస్థితుంది. ఇక ఇది ఎంత దూరం వెళ్తూ ఉంది అంటే, జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్లో దిగుతున్నా, ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా, అటు బెంగళూరు వెళ్ళడానికి కానీ ఇటు ఇంకెక్కడికైనా వెళ్ళడానికి కానీ ఈరోజు ఆయన పక్కన కనీసం ఆ పార్టీ నేతలు నలుగురు కూడా నిలబడిన పరిస్థితి ఎదురవుతోందనేది ఆ పార్టీలోనే నడుస్తున్న చర్చ. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే, కొంతమంది జగన్మోహన్ రెడ్డి పిఏలు కానీ పర్సనల్ సెక్రటరీస్ కానీ కొంతమంది నేతలకు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గన్నవరంలో దిగుతూ ఉన్నారు, మీరందరూ రిసీవ్ చేసుకోండి అంటూ కూడా ఫోన్లు చేస్తున్నారు. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అంటే ఈరోజు ఒక సఫకేషన్ అయితే పార్టీ నుంచి ఎదుర్కొంటూ ఉంది. అయితే మొన్నటి ఎన్నికల్లో పార్టీ 11 సీట్లకే పరిమితమైన తీరే దీనికి కారణమా, లేకుంటే ఎవరిని నమ్మని జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడే కారణమా అనేది కూడా ఈరోజు చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతున్న అంశం ఆ పార్టీలో. అయితే ఇక్కడ మనం ఒక స్లోగన్ చెప్పుకోవాలి. విజయానికి చాలామంది తల్లిదండ్రులు ఉంటారు, కానీ అపజయాన్ని ఓన్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈరోజు ఆ పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నారు. అయితే ఓటమి అందరికీ సహజమే, రాజకీయాల్లో అధికారంలో ఉండడం అందరికీ సహజమే. కాకుండా జగన్మోహన్ రెడ్డి మాత్రం అందుకు కొంచెం భిన్నం. ఎందుకంటే అధికారమే పరమావధిగా ఆయన పనిచేశారు. అధికారం ఒక్కటే ఉంటే చాలు తనకు అన్నట్టుగా ఒక మోనోపలిని చూపించారు, ఒక హిట్లర్ పరిపాలన సాగించారు. 5 ఏళ్ల పాటు ప్రతిపక్షాలని వెంటాడి వేధించే ప్రయత్నం చేశారు. తన పార్టీ సరే ఆ స్థాయిలో ప్రతిపక్షాల మీద వెండెట్టా చూపించినా తన పార్టీనైనా కాపాడుకున్నారంటే అది చేయలేదు. సలహాదారుల పేరుతో 150 మందిని ఎస్టాబ్లిష్ చేసుకొని పూర్తి స్థాయిలో వాళ్ళ చేతుల్లో పరిపాలన పెట్టేశారు. సోషల్ మీడియా వేదిక ఒక వికృత క్రీడను నడిపించే ప్రయత్నం చేశారు. అటు ప్రశాంత్ కిషోర్ పక్కకు తప్పుకున్న ఆయన పేరుతో ఆయన టీం ఐపాక్ని కొనసాగించారు రిషిరాజు అనే టీంతో. బట్ ఆ ఐపాక్ టీం గ్రౌండ్ రియాలిటీస్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డికి ఫీడ్బ్యాక్ అందించడం, ఆ ఫీడ్బ్యాక్ని జగన్మోహన్ రెడ్డి యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం. ఈ ఎన్నికల నాటికి వచ్చేటప్పటికి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ కనిపిస్తూ వచ్చింది. ఎప్పుడైతే గ్రౌండ్ రియాలిటీస్ నుంచి వాస్తవాలు తన పర్యటనలో తనకు తెలుస్తూ ఉన్నాయో అప్పుడు జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయ్యే ప్రయత్నం చేసి అప్పటికప్పుడు షఫ్లింగ్ చేపట్టారు. ఇదే జగన్మోహన్ రెడ్డికి అంత సెట్బ్యాక్ కావడానికి, ఈరోజు నేతలంతా కూడా దూరం కావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ షఫ్లింగే. ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తులను తీసుకెళ్ళి ఎంపీలుగా ఉన్న వ్యక్తులను ఎమ్మెల్యేలుగా, అది కూడా ఎన్నికలకు కేవలం 2-3 నెలల టైం ఉన్న సమయంలోనే. చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా, నెల్లూరు సిటీలో మంత్రిగా కూడా ఆయన పనిచేస్తారు అనిల్ కుమార్ యాదవ్. పాపం 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు పార్టీ తరఫున. అలాంటి వ్యక్తిని తీసుకెళ్లి తీరా ఎన్నికలకు 3 రోజుల ముందు నర్సరావుపేటలోని ఎంపీగా నిలబెడతాం జరిగింది. అది కూడా శ్రీకృష్ణదేవరాయలు పార్టీ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి. నెల్లూరులోనే చెల్లని రూపాయి అదేవిధంగా నర్సరావుపేటలో ఎలా చెల్లుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఆలోచన చేసుకున్నా ఆయనకు వర్కౌట్ అయి ఉండేదేమో కొన్ని చోట్ల అయినా సరే. బట్ జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయం మాత్రం ఆ పార్టీనే కాదు, పాపం ఆయన తరపున పోటీ చేసిన నేతల భవిష్యత్తును కూడా ఈరోజు డైలమాలో పడేసింది. అంతేకాదు ఈ ఒక్క కారణమే కాదు, అనేక కారణాలు జగన్మోహన్ రెడ్డిని ఈరోజు నేతలు దూరం చేసుకోవడానికి కారణమయ్యాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడుతోనే కంపారిజన్ వస్తూ ఉంది చాలామందికి. నిజానికి ప్రతిపక్షంలో ఉంటే వాచ్ డాగ్స్ అంటారు వాళ్ళని, ఏ పార్టీనైనా సరే. ప్రజల సమస్యలను అటు అసెంబ్లీలో వినిపించాల్సిన అవసరం ఉంటుంది, ప్రజల సమస్యల మీద నిత్యం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది, అధికార పార్టీ వైఫల్యాలను అసెంబ్లీగా నిలదీయాల్సిన అవసరం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ బాధ్యతను కూడా నిర్వర్తించని పరిస్థితిలో ఉన్నారు. అది కూడా ఒక కారణం నేతలు నమ్మకపోవడానికి. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు 1 by 1 కారణాలు కొన్ని చెప్పుకున్నాం ఇక్కడ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తాను సీఎం అయిన వెంటనే అది ఒక రాజ్యంలాగా, తను ఒక రాజులాగా భావిస్తూ వచ్చారు ఆయన. ఎవరైతే ఐపాక్ టీముని తప్ప పార్టీ నేతలను ఎప్పుడు కూడా ఆయన కన్సెంట్లోకి తీసుకున్న పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కూర్చోబెట్టుకుని వాళ్ళతో ఒక హ్యూమన్ టచ్ లాగా వాళ్ళ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసిన ప్రయత్నం లేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మంత్రులకే అపాయింట్మెంట్ లేదు. అనేక రకాలుగా సకల శాఖ మంత్రి అనిపించుకున్న సజ్జల లాంటి వాళ్ళు మాత్రమే లీడ్ చేసేవాళ్ళు. ఉపాధ్యాయ సంఘాలతో మీటింగ్ అయినా, వాళ్ళతో చర్చలైనా, ఈ మంత్రులకు వచ్చిన లోకల్గా ఉన్న ఇష్యూస్ అయినా సరే అన్నిటికీ కూడా సజ్జల వైపు నుంచే సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు. అది వర్కౌట్ అయ్యేది కాదు, ఎందుకంటే ఆయన గతంలో పొలిటీషియన్గా చేసిన అనుభవము లేదు కాబట్టి. అనేక సార్లు విమర్శలు వస్తూ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి
పైనుంచి గడప గడపకి ఇలాంటి కార్యక్రమాలు పెడితే కింద నుంచి అది బాగా జరుగుతుందని రిపోర్ట్లు వచ్చేవి. కానీ ఎక్కడికక్కడ గడప గడపకి ఇలాంటి కార్యక్రమాలకు వెళ్తే అక్కడ ప్రజలే తిరగబడిన పరిస్థితుంది. తన సొంత పక్క నుంచి యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న కామెడీ ఏంటంటే, ఎక్కడైనా ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి రిజైన్ చేసి అధికార పార్టీ వైపు వెళ్తారు ఎవరైనా సరే. ఎమ్మెల్యేలు తమ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసమనో, ప్రతిపక్షంలో ఉంటే తమకు భవిష్యత్తు ఉండదనో. కానీ ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటే ఆయన పార్టీ నుంచి, అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి ఎమ్మెల్యేలు వెళ్ళడం జరిగింది. అది కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేల కోటాలో జరిగిన ఎమ్మెల్సీల క్రమంలో ఆయన పక్కనే ఉన్న కోటంరెడ్డి లాంటి వాళ్ళు, అదేవిధంగా శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ అండ్ ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి జలకిచ్చారు. అక్కడే జగన్మోహన్ రెడ్డి తన పాలన ఎలా ఉందనేది అర్థం చేసుకోవాల్సింది. బాలినేని లాంటి వాళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు, మంత్రిగా తన పక్కన పెట్టిన తర్వాత కూడా ఎన్నోసార్లు అధికారులు తీరును తప్పుపడుతూ వచ్చారు. అధికారులు మోనోపలీగా వ్యవహరిస్తున్నారంటూ మాట్లాడారు. ఈవెన్ కోటంరెడ్డి లాంటి వాళ్ళు బయటకు వచ్చి సజ్జలను టార్గెట్ చేశారు. అయినా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా వినిపించుకునే ప్రయత్నం చేయాల. సాక్షాత్తు మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాద్ మొదలుకొని బొత్స వరకు ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. సజ్జల లాంటి వాళ్ళని పక్కన పెట్టాలి, ఆ కోటరీ సుబ్బారెడ్డి, సజ్జల, సాయిరెడ్డి లాంటి కోటరీని పక్కన పెట్టాలని రిక్వెస్ట్ చేసినా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా వాళ్ళ మొర ఆలకించలేదు. ఎంతోమంది నేతలు ఎన్నికలకు ముందు వెళ్ళిపోతూ ఉన్నా వాళ్ళని కనీసం లాస్ట్ మినిట్ వరకు ఆపే ప్రయత్నం చేయాల. ఒక వేమిరెడ్డి కావచ్చు, ఒక శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు, వాళ్ళ సమస్యలు జగన్మోహన్ రెడ్డి 5 నిమిషాలు వినున్నా వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడేవాళ్ళే, ఓడిపోయినా కూడా. సో అలా అదొక ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆ ఎక్స్పెరిమెంట్ అంతా కూడా ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్గా మిగిలింది. తీరా ఎన్నికల సమయం దగ్గరికి వచ్చింది. ఆయన తీసుకొచ్చుకున్న ఫీడ్బ్యాక్ కావచ్చు, ఇక మిగతా అంశాలు అధికారులని నమ్ముకుని తీరు కావచ్చు, చంద్రబాబు నాయుడు ఎక్కడ టచ్ చేయకూడదు అక్కడే టచ్ చేశారు ఆయన. చంద్రబాబు నాయుడు ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో పెట్టే ప్రయత్నం చేశారు. ఆ విషయంలో ఎంతమంది సలహా ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి ఆయన వినిపించుకోలేదు. లేని కేసుని, ప్రతి కేసుని ఒకటి క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడిని 52 రోజులు జైల్లో పెడితే మొత్తం టీడీపీ క్యాడర్ అంతా రోడ్డు మీదకి వచ్చింది. ఎంత భయపెడితే వాళ్ళంతా సప్రెస్ చేయడంలో సక్సెస్ అయినా, బట్ చంద్రబాబు నాయుడు అరెస్టుతో టీడీపీ శ్రేణులకు ఆగ్రహం పెళ్లిబుక్కింది. అదే జగన్మోహన్ రెడ్డి ఓటమి కారణమైంది. ఈవెన్ అప్పటిదాకా పవన్ కళ్యాణ్కి టీడీపీకి మద్దతు ఇవ్వాలా లేదా అన్న ఒక డైలమా ఉంది. టీడీపీ కూడా పవన్ కళ్యాణ్తో జతకట్టాలా లేదా అన్న ఒక డైలమా ఉంది గతంలో ఎక్స్పీరియన్స్ దృష్ట్యా. కేవలం చంద్రబాబు నాయుడు అరెస్టే వాళ్ళిద్దరిని దగ్గర చేసింది. అందుకు వాళ్ళు థ్యాంక్స్ కూడా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ చెప్పారు కూడా చాలాసార్లు. అండ్ దెన్ అక్కడి నుంచి మనం చూసుకుంటే ఇది ఒక బ్లండర్ మిస్టేక్. జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినకుండా తెచ్చుకున్న బ్లండర్ మిస్టేక్. ఎంతోమంది మాట్లాడుతూ వచ్చారు. బాలినేని దగ్గర నుంచి చాలామంది నేతలు ఈ ఇష్యూలు ఎక్కడా కూడా మనం చూస్తే చంద్రబాబు నాయుడు అరెస్టుని సమర్థిస్తూ మాట్లాడిన వాళ్ళు, ఒక కొడాల నానినో, ఒక రోజా లాంటి వాళ్ళు తప్ప ఎక్కడ చంద్రబాబు నాయుడిని అరెస్టు మద్దతు ఇస్తూ కూడా మాట్లాడిన నేత ఒక్క నేత కూడా వైసీపీలో మనకు కనిపించరు. అక్కడనే మనం చూస్తే ఎన్నికల టైంలో ఎలాగూ ఓడిపోతున్నాం అనే ఫ్రస్ట్రేషన్లో అందరినీ షఫలింగ్ చేస్తూ వచ్చారు. ఇందాక మనం చెప్పిన దగ్గర నుంచి ఆ షఫలింగే చాలా డ్యామేజ్ చేసింది పార్టీని. షఫలింగ్ చేసిన తర్వాతే చాలామంది నేతలు బయటకు వెళ్ళారు. వాళ్ళంతా ఎన్నికలకు వెళ్తే వాళ్ళంతా కొత్త ఫేసులు, జనానికి రిజిస్టర్ కాలేదు. సో అలా మెజారిటీ నేతలంతా, స్టాల్ వార్డ్స్ నేతలంతా బొత్స దగ్గర నుంచి ధర్మాన దాకా తుడిచిపెట్టుకుపోయారు మొన్నటి ఎన్నికల్లో. సరే, పార్టీ అధికారం కోల్పోయింది, అది అందరికీ సహజమే. కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఒక పిచ్చ నిర్ణయం ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళకపోవడం. అసెంబ్లీకి వెళ్తే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు అనేది పైకి చెప్తున్న మాట మాత్రమే. ఈరోజు ఆయనకున్న ఇష్యూస్తో అటు చంద్రబాబు నాయుడునో, ఇటు లోకేష్నో, ఇటు పవన్ కళ్యాణ్నో ఆయన ఫేస్ చేయలేరు. తనకన్నా చిన్నవాళ్ళు ఈ రోజున కీలక పదవుల్లో ఉన్నారు. సో నిన్నటి వరకు తను వాళ్ళు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఈరోజు ఆయన వెళ్తే ఎక్కడ తనని అసెంబ్లీలో ర్యాగింగ్ చేస్తారన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు అదొక సాగుతోనే అసెంబ్లీకి వెళ్లకుండా ఉన్నారు. తాను వెళ్లకుండా ఉన్నా ఓకే, తన ఎమ్మెల్యేలు పంపిస్తే కనీసం ప్రజా సమస్యలు మాట్లాడేవాళ్ళు, ఏదో డిబేట్ జరిగేది, బయటకు వచ్చి ఇష్యూస్ చేసేవాళ్ళు, అవసరమైతే ప్రొటెస్ట్ చేసేవాళ్ళు. కానీ వాళ్ళని కూడా వెళ్ళనివ్వకుండా జగన్మోహన్ రెడ్డి బ్రేక్లు వేసే ప్రయత్నం చేశారు. తాను వెళ్లకుంటే మిగతా వాళ్ళు కూడా ఎక్స్పోజ్ కావడానికి ఒక ఆస్కారం లేదన్నట్టుగా ఒక శాడిస్ట్ తరహాలో జగన్మోహన్ రెడ్డి బిహేవియర్ ఉంది ఈ రోజున. అది చాలా సీరియస్గా ఎమ్మెల్యేలో చర్చ జరుగుతుంది. ఇంత జరిగేటప్పుడు మేము ఎమ్మెల్యేలుగా పోటీ చేయడం ఎందుకు, అంత ఖర్చు పెట్టుకోవడం ఎందుకు, అంత జనంలోకి వెళ్ళడం ఎందుకు, ఈ రోజున మేము ఏ మొహం జనానికి చూపించాలి అనేది కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. సో అందుకే జగన్మోహన్ రెడ్డి సీతయ్య టైప్లో ఎవరి మాట వినడు అన్నట్టుగా ఆయన వ్యవహరించిన ఈ అంశాలన్నీ కూడా ఈరోజు పార్టీ నేతలతోనే ఆయనకు ఒక హ్యూమన్ టచ్ పోయింది. అందుకే ఈరోజు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రావడానికో, ప్రెస్ మీట్లో నిలబడడానికో, ఒక ఇష్యూ మీద బయటకు వచ్చి పోరాటం చేసేందుకు వాళ్ళు ఇష్టపడట్లా. రైతుల సమస్య గురించి ధర్నా చేస్తే కనీసం పట్టుమని 2 జిల్లాల్లో కూడా అది క్లియర్గా జరగలేదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద సీరియస్గా క్లాసులు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనకి వెళ్తుంటే 4 నేతలు నిలబడట్లేదు ఈరోజు ఆయన ముందు. అంబట్లాంటి వాళ్ళు వచ్చి పక్కన నిలబడ్డా ఆయనకు ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఓన్ చేసుకోవట్లేదు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పక్కన నుంచోడానికి నేతలు లేకుండా పోయారు. ఎయిర్పోర్ట్కి వస్తుంటే వెల్కమ్ చేసే నేతలో, రిసీవ్ చేసుకునే నేతలో
కనుమరుగైపోతూ ఉన్నారు. మరి ఇది ఇలాగే పిఏలు కూడా ఫోన్ చేసి మీరు రండి జగన్మోహన్ రెడ్డి రిసీవ్ చేసుకోవడానికి చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఎంత డౌన్ఫాల్ వైఎస్ఆర్సీపీకి స్టార్ట్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇలాంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి ఇలాగే కంటిన్యూ చేస్తారా? పార్టీ నుంచి ఎవరు వెళ్తే ఏంటి పొండి అన్నట్టుగా బిహేవ్ చేసి ఉన్న నేతలను కూడా దూరం చేసుకుంటారన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.